విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. పిఎం పాలెం క్రికెట్ స్టేడియంలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈరోజు మధ్యాహ్నం థర్డ్ వన్డే జరగనుంది. ఫస్ట్ వన్డేలో ఇండియా, సెకండ్ వన్డేలో సౌత్ ఆఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డేలో గెలిచిన వారికి సిరీస్ దక్కుతుంది. సొంత గడ్డపై సిరీస్ పోగొట్టుకోకుండా ఉండేందుకు టీమిండియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే మ్యాచ్ టికెట్స్ విక్రయాల్లో గందరగోళం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్స్ లభించకపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. రైట్, 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు కూడా ఈరోజు సిరీస్పై కన్నేసిన పరిస్థితి చూస్తున్నాం. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ పోగొట్టుకున్న టీమిండియా వన్డేల్లో అయినా ఆ సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా అదే పోరాట పటిమను చూపిస్తున్న సిచ్యువేషన్ మనం లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా మనం చూసాం. ఇండియా గెలిచిన మ్యాచ్లో కూడా మార్జిన్ చాలా తక్కువ. అయితే సౌత్ ఆఫ్రికా మాత్రం చాలా పెద్ద విజయాన్ని దక్కించుకున్న సిచ్యువేషన్ మనం సెకండ్ వన్డేలో చూసాం. ప్రస్తుతం థర్డ్ వన్డే రెండు జట్లు కూడా సమాయత్తమైన పరిస్థితి. వాళ్ళ మధ్యాహ్నం 12:30కు మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, హైదరాబాద్లో మనం తరచూ వింటూ ఉంటాం మ్యాచ్ ఎప్పుడు జరిగినా టికెట్ల అంశంలో అవకతవకలని. అది వైజాగ్ కూడా జరిగిందా? ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. ఆన్లైన్లో టికెట్లు దొరక్క క్రికెట్ అభిమానులంతా కూడా తీవ్రమైనటువంటి నిరాశ చెందారు. చాలామంది ఇబ్బందులు కూడా పడినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఒరిస్సాతో పాటు బెంగాల్ నుంచి కూడా వచ్చేటువంటి చాలామంది క్రికెట్ అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చి టికెట్స్ కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే క్యూ లైన్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులను, ప్రేక్షకులను లోపలికి విడుదల చేస్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఉత్కంఠ పోరుకి కాసేపు మాత్రమే సమయం ఉంది. మరి కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. చాలా కీలకమైనటువంటి మ్యాచ్గా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్పై సిరీస్ ఆధారపడి ఉంటుంది కనుక అంతా కూడా చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులంతా కూడా ఉదయం నుంచి స్టేడియంకి క్యూ కట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం అండి ఓడే మ్యాచ్ రావడం, చాలా హ్యాపీగా ఉంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకుంటున్నాం. విరాట్ కోహ్లీ మటుకు సెంచరీ చేయాల్సిందే, ఈసారి కొడతాడు కప్పు. ఫ్రమ్ వరంగల్ వస్తున్నాం బ్రో, తెలంగాణ వరంగల్ నుంచి. రోహిత్ శర్మ, కోహ్లీ కోసమే వస్తున్నాం. ఖాళీ మ్యాచ్ కూడా చాలా కీలకం. అవునవును, ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ సెంచరీ కోసం వెయిట్ చేస్తాం. ఇది మొత్తం మీద చాలామంది క్రీడాభిమానులు, అలాగే మహిళలతో పాటు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులంతా కూడా స్టేడియంకి క్యూ కడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. భారీ బందోబస్తు నడుమ మ్యాచ్ జరగబోతోంది. పెద్ద ఎత్తున అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇండియా గెలాలని అంతా కూడా కోరుకుంటున్నారు. హరి, స్టూడియో. రైట్, ఇస్ ఇట్ గోయింగ్ టు బి అనదర్ రోకో డే, రోహిత్ అండ్ కోహ్లీ డేనా అనేది క్రీడాభిమానులు ఆదృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలే వైజాగ్ అంటే కనుక బ్యాటింగ్ పిచ్. మరి వీళ్ళిద్దరూ చెలరేగితే సిరీస్ మనకి దక్కడం ఖాయం అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.